అమ్మమ్మ, వెనిజువెలాలో ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ ఉందంట. అయితే ఆ దేశం ఎందుకు ఇన్ని ఇబ్బందుల్లో ఉంది? కన్నా, సంపద ఉండటం ఒక విషయం, ఆ సంపదను సరిగ్గా వాడుకోవటం మరో విషయం. వెనిజువెలా ఎక్కడుందమ్మమ్మ? దక్షిణ అమెరికాలో ఉంది, కరీబియన్ సముద్రం దగ్గర, కొలంబియా, బ్రెజిల్ పక్కనే. అక్కడ నిజంగానే ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ ఉందా? అవును, వెనిజువెలాకి ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అయితే యుఏఈ లాగా ధనిక దేశం ఎందుకు కాలేదు? ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆయిల్ మీదే ఆధారపడ్డారు. ఇతర పరిశ్రమలు, ఉద్యోగాలు పెంచలేదు. ప్లానింగ్ లోపం కూడా పెద్ద సమస్య అయింది. ఆయిల్ ఉంటే సరిపోదా అమ్మమ్మ? సరిపోదు కన్నా, వివేకం లేకపోతే సంపద కూడా భారంగా మారుతుంది. అయితే అమెరికా వెనిజువెలా విషయంలో ఎందుకు అంతగా జోక్యం చేసుకుంటుంది? ప్రభావం, స్థానం. వెనిజువెలాకి ఈ మూడు ఉన్నాయి. అందుకే వాళ్ళ దేశంతో డబ్బు, వ్యాపారం ఆపేశారా? అవును కన్నా, దేశంపై ఒత్తిడి తేవడానికి ఇలా వ్యాపారం ఆపేస్తారు. ప్రపంచ దేశాల మధ్య జరిగే రాజకీయాల్లో ప్రతి దేశం తన లాభం కోసమే మాట్లాడుతుంది. అయితే అమ్మమ్మ, అమెరికా ఎందుకు మాకక్కడ జోక్యం చేసే హక్కు ఉంది అంటుంది? అందుకు వాళ్ళు చెప్పే కారణమే మోన్రో డాక్ట్రిన్. అదేమిటి అమ్మమ్మ? 1823 సంవత్సరంలో అమెరికా చెప్పింది, యూరప్ దేశాలు ఉత్తర దక్షిణ అమెరికాలో జోక్యం చేయకూడదు, మేము యూరప్లో జోక్యం చెయ్యం అని. అయితే ఇప్పుడు ఎందుకు వివాదం? కాలక్రమంలో ఆ మాట రక్షణ నుంచి నియంత్రణగా మారిందని చాలా దేశాలు భావిస్తున్నాయి. అయితే మనం ఏమి నేర్చుకోవాలి అమ్మమ్మ? బలం ఉంటే బాధ్యత ఉండాలి, సంపద ఉంటే వివేకం ఉండాలి, లేకపోతే బాధపడేది ఎప్పుడూ సాధారణ ప్రజలే. ఈ పాఠం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.